మన సంస్కృతి సాంప్రదాయాలను, కళా వారసత్వాన్ని భావితరాలకు అందించి పాటించేలా చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త కృషి నాద నీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ ప్రాచీన సాంప్రదాయ నృత్యాలలో కూచిపూడియే అగ్రతాంబూలం. విశ్వవ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను కొనుగూర్చుకుంది కూచిపూడి. ఎందరెందరో కళాకారులు ఈ కూచిపూడి నృత్య రీతిని ప్రపంచ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి బోధించి శిష్య పరంపరను అభివృద్ధి పరుస్తూ ఇటు దేశానికి అటు తమకు ప్రతిష్టను సమకూర్చుకుంటున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు నృత్యగానలోనుడికి నాదనీరాజనం వేదిక నుండి అనునిత్యం నివేదనం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో రాజమండ్రికి చెందిన కుమారి లలితా సింధూరి గారి కూచిపూడి నృత్యాన్ని మనం ఆలకించనున్నాం. కుమారి లలితా సింధూరి గారు శ్రీ వేదాంతం సత్య నరసింహశాస్త్రి గారి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. వీరు 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా బాలరత్న అవార్డును, ప్రతిభా అవార్డును మరియు 2005వ సంవత్సరంలో అబ్దుల్ కలాం గారి ద్వారా బాలాశ్రీ అవార్డును అందుకున్నారు. వీరు దేశ విదేశాలలో ఎన్నో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల మన్ననలను అందుకున్నారు. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో కుమారి లలితా సింధూరి గారు వారి బృందంతో మనల్ని అలరించనున్నారు. కార్యక్రమంలో వీరికి గాత్ర మరియు వాయిద్య సహకారం అందిస్తున్న కళాకారుల్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. గాత్రంపై శ్రీమతి సంగీత కళ గారు, నట్వంగంపై శ్రీ శ్రీనివాస్ గారు, మృదంగంపై శ్రీ శ్రీధరాచారి గారు, వయలిన్పై శ్రీ రాధాకృష్ణన్ గారు, ఫ్లూట్పై శ్రీ అన్నదానం రామ్మోహన్ గారు. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో వీరు ప్రదర్శించబో మొదటి అంశం మూషిక వాహన మోదక హస్త అనే స్తోత్రమాలిక, రాగమాలిక ఆదితాళం. వీక్షించి ఆనందించండి. మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర మూషికవాహన మోదకహస్త చామరకర్ణ